హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 39. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. మర్నాడు యథావిధిగా ధరణి కిందకొచ్చింది. వర్ష, ఆమె పేరెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు. పార్వతమ్మ, మాలవిక ఏదో మాట్లాడుకుంటున్నారు. వర్ష వాళ్ళ డాడీ ప్రకాష్తో మాట్లాడుతూ చూస్తున్నాడు. గగన్ ఇంకా గదిలో నుంచి కిందకు రాలేదు. తనే లేటుగా వచ్చింది. ధరణి, లేచావా? కాఫీ తెచ్చుకునేలారా మాలవిక పిలవడంతో కిచెన్లోకి వెళ్ళి మేడిచ్చిన కాఫీ కప్ పట్టుకుని అక్కడికి వచ్చింది ధరణి. అక్కడ ఉన్న అందరినీ చూసి ఓ చిరునవ్వు నవ్వి మాలవిక పక్కనే కూర్చుంది ఆమె. టైం 8 అవుతోంది. గగన్ కిందకెందుకు రాలేదు? తను ఒకసారి అతని గదిలోకి వెళ్ళి చూడాల్సిందేమో అనుకుంది ధరణి. అత్తయ్య, బావెక్కడా? వర్ష మాటలకి అప్రయత్నంగా ధరణి ముఖం వెలవెలాబోయింది. తను ఒక్కసారన్నా అంత ధైర్యంగా అడిగిందా అనుకుంది ధరణి. ఇంకా కిందకి రాలేదు వర్ష, మాలవిక చెప్పింది. కాఫీ ఇచ్చి రమ్మంటావా? వర్ష హుషారుగా అడిగింది. ఆ మాటకి ధరణి ముఖం అదోలా అయిపోయింది క్షణాల్లోనే. ఆల్రెడీ పంపించాను, వస్తాడు అంది మాలవిక. వర్ష భుజాలు కదిలించి, నేను పిలుచుకొని వస్తానత్తయ్య అంటూ రయ్యిన గగన్ గదిలోకి వెళ్ళిపోయింది. ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోయాడు ప్రకాష్ అక్కడి నుంచి. ధరణి అటే చూస్తూ కాఫీ తాగుతూ మూతి కాల్చుకుంది. అబ్బా, చిన్నగా అనుకుంటూ పెదవులు తడుముకుంది. చప్పరించుకుంది ధరణి. ఆమెకెంతో అసహనంగా ఉంది. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. వర్ష గురించి పొగుడుతున్నారు. ఆమె అన్నిటిలో నేర్పర్యట. అయినా ధరణి అలాంటిది పట్టించుకోదు. ఇంకెలాంటివి వినాల్సి వస్తుందో అని ఆమె అలర్ట్గా కూర్చుంది. వర్ష కూడా పెళ్లి చేస్తే బాగుంటుంది కదా మాల అంటూ టాపిక్ తీసింది పార్వతమ్మ. వర్ష ఏమంటుంది? మాలవిక అడిగింది. పెళ్లికి ఒప్పుకుంది. ఇక్కడే హైదరాబాద్లో జాబ్ వచ్చింది, పార్వతమ్మ చెప్పింది వర్ష గురించి. ధరణి పక్కన పెట్టి సైలెంట్గా కూర్చుంది మాటలు వింటూ. వర్ష తల్లిదండ్రులు మాట్లాడడానికి సంశయిస్తున్నారు. అది గమనించిన పార్వతమ్మ అడిగింది. కన్నాను ఒకసారి అడిగి చూడుమాల, ఇద్దరికి ఈడు జోడు బాగుంటుంది. వర్షని చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను, వేరే ఇంటికి ఇవ్వడానికి నా మనసు ఒప్పట్లేదు అని అంది పార్వతమ్మ అడిగింది. ధరణి గుండె గట్టిగా కొట్టుకోసాగింది. మాలవిక ఏం చెప్తుందా అని ఆదుర్దాగా చూస్తోంది ధరణి. సరే, అడిగి చూస్తానమ్మా. మాలవిక నుంచి ఆ సమాధానం ధరణి ఊహించనే లేదు. అడగడం కాదు, ఒప్పించాలి మాల. నీ దగ్గర నా కూతురు ఉంటే ఏ దిగులు ఉండదు అన్నాడు వర్ష తండ్రి. నిజంగానే ధరణికి ఏడుపొక్కటే తక్కువ. ఆ సమయంలో ఆ సంభాషణ వింటుంటే తను అనవసరంగా ఇంట్లో ఉంది, వెళ్ళిపోవలసింది అనుకుంది ధరణి. నేను మాట్లాడతానన్నయ్య. ఒప్పించడం అంటే అది గగన్ చేతుల్లోనే ఉంది, నాదేం లేదు అని అంది మాలవిక. వదిన, అలా అంటే ఎలా చెప్పు? నా కూతుర్ని పరాయి ఇంటికి ఇవ్వడం మాకెవరికి ఇష్టం లేదు. వర్షకి గగన్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుస్తూనే ఉంది. నువ్వు చెప్తే కాదండు వర్ష తల్లి మాధవి చెప్పింది. వాళ్ళు మాటల్లో ఉండగానే వర్ష స్వరం వినిపించింది. అందరూ తల తిప్పి చూశారు. వర్ష, గగన్ మాట్లాడుకుంటూ వస్తున్నారు కిందకి. చూడుమాల, ఎంత చక్కగా ఉన్నారు, పార్వతమ్మ ముచ్చటగా చూస్తూ అంది. మాలవికి కూడా వారిని చూడ్డం ధరణికి మింగుడు పడ్డం లేదు. మామ్, నేను త్వరగా వెళ్ళాలి, టిఫిన్ పెట్టు అని చెప్తూనే అక్కడున్న అందరినీ పలకరించాడు గగన్. అదేంటి కన్నా, ఇంత పొద్దున్నే వెళ్ళిపోతావా అని పార్వతమ్మ అడిగింది. వెళ్ళాలి గ్రాని అన్నాడు. రాత్రి కూడా ఆలస్యంగా వచ్చినట్టున్నావు, ఆరోగ్యం ఏమైపోతుంది అని ఆమె స్వయంగా లేచి గగన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి వడ్డించింది. మిగతా అందరూ వెళ్ళి అతనితో పాటు మాట్లాడుతూ కూర్చున్నారు. ధరణి అక్కడే ఉండిపోయింది ఒంటరిగా. నువ్వు కూడా రావే, పిలుస్తున్న మాలవిక వైపు ఒకసారి చూసి. కాఫీ తాగాను కదా అత్త, కాసేపు ఆగి తింటాను, నువ్వు వెళ్ళత్తా అంది. మాలవిక అలాగేనన్నట్టు చూసి ప్రకాష్ని పిలవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ధరణి ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా ఆమె చప్పున గదిలోకి వెళ్ళిపోయింది. రూమ్లో అటు ఇటు తిరుగుతూనే ఉంది ధరణి. ఆమెలో చెప్పలేనంత అసహనం, అతని మీద నమ్మకం లేకుండా లేదు. కానీ ఎందుకిలా? అతని పక్కన మరొకరిని ఆమె ఊహించుకోలేకపోతోంది. మరో అరగంట గడిచినా తను వెళ్ళలేదు. తినబుద్ధి కాలేదు ధరణికి. అనవసరంగా అక్కడ ఉండడం కంటే ఆఫీస్కి వెళ్ళడం మేలు. కానీ అత్త ఉండమనడంతో తను తప్పక ఉండాల్సి వస్తుంది. కాసేపటికి ఎవరో తలుపు తెరిచిన శబ్దం వినిపించడంతో తల తిప్పి చూసింది ధరణి. గగన్ రావడం బెడ్ మీద నుంచి లేచి
ఆమె నిలబడి అతని వైపు చూసింది. అతను ఆమె వైపు అడుగులు వేశాడు. ఏంటి కడుపు మార్చుకుని ఇక్కడ కూర్చున్నావు అని అడగడంతో అడుగుతూనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. అదేం లేదు, కాఫీ తాగాను కదా, ఆకలి లేదు అంటూ అతన్ని చూడకుండానే చెప్పింది ధరణి. ఆమె చేతిని పట్టి దగ్గరికి లాగి నోరు మూసుకుని వెళ్ళి టిఫిన్ చేయి, స్కిప్ చేస్తే చేస్తావు అతను సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ధరణికి ఉక్రోషం పొంగుకొచ్చింది. తన బాధలో తను ఉంటే తన మీద కోప్పడతాడేంటి? ధరణికి కోపం వచ్చేసింది నిజంగానే. నాకు ఆకలేస్తే తినాలని తెలుసు. ఆమె సమాధానానికి అతని బ్రుకిటి ముడిపడింది. అతను ఎప్పటిలా చాలా క్యాజువల్గా మాట్లాడాడు. ఆమె మాటల్లో చాలా తేడా తెలుస్తోంది అతనికి. వాట్ హ్యాపెండ్? అతను మరింత సీరియస్గా అడిగాడు. ధరణి స్పృహలోకి వచ్చింది. అయినా అతనికి ఏం తెలియదు కదా, తను అతని మీద ఎందుకు ఈ కోపం చూపిస్తుంది. తింటాను, నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు అని చెప్తున్న ఆమె వాలకం అతనికి తేడాగా తోచింది. గగన్ ఏదో మాట్లాడపోతే ప్రకాష్ నుంచి కాల్ వచ్చింది. ఆమె బుగ్గలు వత్తిపట్టి దగ్గరికి లాక్కుని కాల్ లిఫ్ట్ చేసి 5 minutes డాడ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. అతని కళ్ళల్లో కోపం చూసి ధరణికి కాస్త భయం కలిగింది. అతని ఫోన్ పాకెట్లో పెట్టుకుని పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. ఇప్పుడు ఈ బుర్రలో ఏదో ఒకటి పెట్టుకునే ఉంటావు. మరొక చేత ఆమె కణత మీద వేళ్లతో పొడిచాడు. ధరణి గుటకలు మింగుతూ చూసింది. ఏం లేదు, నాకు కంఫర్ట్గా లేకపోతే పైకొచ్చాను అంది నెమ్మదిగా. ఆమె నేచర్ తెలిసినా సరే ఆమె మాటలు అతనికి నమ్మకం కలగలేదు, నమ్మాలి అనిపించలేదు. ఆమెను వదిలి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే ఆమెకు నచ్చలేదు. టక్కున అతని ముంజేతిని పట్టుకుని అతన్ని ఆపింది ధరణి, వెళ్ళనివ్వకుండా. అతను ఆమె వైపు చూడలేదు. అలాంటి అబ్నార్మల్ బిహేవియర్ అతనికి చిరాకు. ఆ కోపంలో అతను కొట్టనైనా కొడతాడని మౌనం వహించాడు. అతని చేతిని చుట్టుకుని నిజంగా నేను బాగున్నాను, కాస్త విసుగ్గా ఉంది అంటూ అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది ధరణి. ఆఫ్టర్నూన్ కలుద్దాం అంటూ ఆమె చేతిని వదిలించుకుని వెళ్ళిపోయాడు. అతను చూడకుండా వచ్చింది కానీ ఎలా తెలిసింది? అరే ఎందుకంత కోపం, ఎప్పుడు ముక్కు మీదనే ఉంటుంది అనుకుంది ధరణి మనసులోనే. ధరణి మాలవిక గదిలోకి వచ్చింది. రెడీ అవ్వు, బయటికి వెళ్దాం మాలవిక చెప్పడంతో మధ్యాహ్నం వస్తానన్న విషయం గుర్తొచ్చి బయటకెందుకత్తా అని అడిగింది అయోమయంగా. అందరం అలా తిరిగేసి వద్దాం ధరణి, షాపింగ్ చేసుకుని వద్దాం, మధ్యాహ్నం నుంచి బయలుదేరదాం మాలవిక ధరణితో చెప్పింది ఆ మాట. అత్తా, ధరణికి వెళ్ళడం ఇష్టం లేదు. తను బొమ్మలా ఓ పక్కన నిలబడాలి. తను వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేదు. అలాంటప్పుడు వెళ్ళడం ఎందుకు అనిపించింది ధరణికి. వాళ్ళంతా మంచి వాళ్ళే, తనే వాళ్ళతో కలవలేకపోతోంది. ఏమైంది ధరణి? మాలవిక గడ్డం పట్టుకుని అడిగింది ధరణిని. నిన్న ఇవాళ ధరణి బిహేవియర్లో ఏదో తేడా కనిపెట్టేసింది ఆమె. నాకు మళ్ళీ రేపు ఆఫీస్ ఉందిగా అత్తా, మీరు వెళ్ళిరండి అత్తా, చిరాగ్గా ఉంది అని చెప్పింది ధరణి. నిన్నటి నుంచి నాకు ఇలాగే ఉంది. కనపడుతున్నా, ఒంట్లో బాగుందా అని అడిగింది. బాగుందత్త, కాకపోతే రెస్ట్లెస్గా ఉంది అంది ఆమె. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో, ఉండగలవు కదా ఇంట్లో, బయట వాచ్మెన్ ఉంటాడు, ఏం భయం లేదు మాలవిక చెప్పింది ఆ మాట. ఉంటానత్తా, సారీ నేను రాలేకపోతున్నాను అంది ధరణి. ఏం పర్లేదు, నిన్న అందుకే ఇంట్లో ఉండమని చెప్పాను. అది కూడా ఒక అందుకు మంచిదే అయిందిలే, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి కూడా డల్ అయిపోతావు. రెస్ట్ తీసుకో సరేనా? ఏదైనా ఇబ్బంది అయితే మామయ్యకి కానీ గగన్కి కానీ కాల్ చేయి మాలవిక మరీ చెప్పి వెళ్ళిపోయింది. సారీ అత్తా, ధరణి మనసులోనే అనుకుంది. అబద్ధం చెప్పినందుకు. వర్ష మామూలుగా మాట్లాడిన పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేకపోతుంది ధరణి. తప్పు వాళ్ళది కాదు, తనదే. తను ఎందుకు కలగజేసుకోలేదు, ఎందుకు ఫ్రీగా ఉండలేదు? తనకు తానే అనుకుంటూ ఆలోచిస్తుంటే బుర్ర బద్దలైపోతోంది ధరణికి. ల్యాప్టాప్లో ఏదో మూవీ చూసుకుంటూ అలా కూర్చుంది. మాలవిక వెళ్తున్నట్టు చెప్పింది ఆ మధ్యాహ్నం. ధరణి బయటకు వచ్చి మాలవిక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైకొచ్చింది. ఆమె గగన్ గదికి నడిచింది. డోర్ లాక్ చేసి లేదు. లోపలికి నడిచింది ధరణి. ఆ గదిలో అడుగు పెట్టగానే ఏదో కొత్త లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది ఆమెకి. ఇప్పుడు కాదు ఎప్పుడు. అతని తాలూకా పరిమళాలు ఆ గది అంతా ఉన్నట్టు అనిపిస్తాయి ధరణికి. ఏ వస్తువు కదిలించినా ఊరుకోడు, కనిపెట్టేస్తాడు కూడా. శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న ఆ రూమ్ మొత్తం కలయ చూసి ఎప్పటిలా అతని ఫోటోలను చూసి చిన్నగా నవ్వింది ధరణి. అయినా తనకేం భయం? అతను అడిగితే తనే చెప్తుంది. బోల్డ్ అని బుక్స్, ఫిలాసఫీస్, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, వాటికి సంబంధించిన బుక్స్ అన్నీ చూసి బాబోయ్ ఈ అలవాటు కూడా ఉందా అనుకుని భుజాలు కదిలించింది ధరణి. టేబుల్ మీద అతడి పర్సనల్ ల్యాప్టాప్ ఉంది. కుర్చీలో కూడపడి
అది ఓపెన్ చేసింది ధరణి. పాస్వర్డ్ ఏదో ఉంది. తన ముందే అతను ఎంటర్ చేయడం తనకి గుర్తుంది. 2-3 సార్లు ట్రై చేసినా అది ఫెయిల్ అయిపోయింది ధరణికి. గగన్కి మెసేజ్ చేసింది. అతను మరో పావుగంట వరకు ఆమెకి రిప్లై ఇవ్వలేదు. టేబుల్ మీద వాలి కళ్ళు మూసుకుని ఆలోచించసాగింది ధరణి. ఎప్పటికో అతను రిప్లై ఇచ్చాడు. అది చూడగానే ఆమె కన్నులో మెరిశాయి. ల్యాప్టాప్ ఆన్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి చూడగానే అంత గజిబిజిగా కనిపించాయి ఫైల్స్ అన్నీ. ఫోటో ఫైల్స్ ఓపెన్ చేసి చూడసాగింది. అప్పుడు చూసింది గగన్ హర్ష కలిసి దిగిన ఫోటోలు. ఎవరితను? ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకుని గాగుల్స్ పెట్టుకుని షర్ట్ కూడా లేకుండా వాటర్ ఫాల్స్ ముందు దిగిన ఫోటో. చాలా ఉన్నాయి అవి. ఫ్రెండ్ అయి ఉంటాడు అనుకుంది ధరణి. ఆ ఫోల్డర్ క్లోజ్ చేసింది. ఇంకా చూస్తే తనకి పూర్తి వివరాలు తెలిసేవి. బ్యాడ్ లక్. హర్ష వేద గురించి తను తెలుసుకోలేకపోయింది. మరొక ఫోల్డర్ ఓపెన్ చేసిన ధరణికి కళ్ళు మెరిశాయి. గగన్ పిక్స్ బోల్డ్ ఉన్నాయి. అవి గబగబా ల్యాప్టాప్ నుంచి తన ఫోన్కి కనెక్ట్ చేసి మొత్తం లాగేసుకుంది ఆ ఫోటోలన్నీ ధరణి. ఇంకా చూస్తున్న కొద్దీ ధరణి ఫోటోలు చూసి ఆమె ఉలిక్కి పడింది. అతన్ని చూడగానే ఈ 2 ఏళ్లలో అతను తనని చూడలేదు కదా, మరి ఇవన్నీ ఎక్కడివి? ధరణి ఆలోచిస్తోంది. అమృత వాళ్ళతో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ కూడా అతని దగ్గర ఉన్నాయి. తన ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా ఉంది. ఎలా? ధరణికి పిచ్చెక్కేలా ఉంది ఆలోచిస్తుంటే. అతను కూడా తమ ఇంటికి రాలేదే ఈ మధ్య. పెద్ద దొంగ. అసలు తను వచ్చిన మొదట్లో పట్టించుకున్నట్టే ఉన్నాడు. అసలు కనీసం తన్ని చూసేవాడా? ఆ రోజు తను గొడవ పడితే ఈ విషయాలనే చెప్పలేదు కూడా. ఎంత మోసం! ధరణి పళ్ళు పటపట్లాడించింది. తన ఫొటోస్ అన్నీ జాగ్రత్తగా దాచుకున్నాడైతే. ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి రూమ్లో నుంచి ఆమె బయటకొచ్చింది. మధ్యాహ్నం వస్తాను అన్న అతను రాలేదు. ఆ రోజంతా పిచ్చెక్కిపోయింది ధరణికి. తను అనవసరంగా ఇంట్లో ఉంది, ఆఫీస్కి వెళ్లాల్సింది అనుకుంది ఆమె. ఆ రోజు సాయంత్రం లావణ్య కాల్ చేసింది ధరణికి. ధరణి, లావణ్య పిలిచింది. చెప్పు లావణ్య, ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అంటున్న లావణ్య మాటలకు అయోమయంలో పడిపోయి, ఏం జరుగుతుంది? అయినా ఏదో జరిగితే నాకెందుకు చెప్పు అంది ధరణి. ఏదో జరిగితే నీకు అక్కర్లేదు కానీ ఇక్కడ నీ గురించి టాపిక్. లావణ్య మాటలకు ధరణి ఉలిక్కిపడింది. అర్థం కాలేదు నా గురించి టాపిక్కా? ధరణి అయోమయంగా చూసింది. అవును, నీకు మన బాస్కి మధ్య ఏదో ఉందని ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు అని అంది లావణ్య. వాట్? ధరణి ముఖం చిట్లించి చిరాగ్గా అరిచింది లావణ్య మాటలకు. ఇంతకీ ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తర్వాత భాగం చూడాల్సిందే. స్కిప్ చేయకుండా ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ ఒకసారి వినండి. ఈ టాపిక్ గురించి నేను చాలాసార్లు చెప్పాను కానీ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. వాటికి పర్సనల్గా ఒక్కొక్క దానికి రిప్లై ఇవ్వలేకపోయాను. అందుకోసం ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. చాలామందికి మెంబర్షిప్ తీసుకోవడం తెలియదు, ఎలా అని అడుగుతున్నారు. అది నేను మీకు చాలా ఎపిసోడ్స్లో చెప్పాను కానీ కొందరు కొత్త వాళ్ళకి ఆ విషయం తెలియట్లేదు. అందుకే వాళ్ళ కోసం ఇక్కడ చెప్తున్నాను. మన ప్రొఫైల్లో జాయిన్ బటన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. ఈ మెంబర్షిప్ మంత్లీ 59 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఈ మెంబర్షిప్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి నేను 59 రూపీస్ మెంబర్షిప్ పెట్టాను. అంటే ఏం లేదండి, నేను ఎపిసోడ్స్ ఎప్పుడైతే పెడతానో ముందుగా ఎపిసోడ్స్ చూసే అవకాశం ఉంటుందన్నమాట. అది మెంబర్షిప్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.